రికార్డింగ్ నెంబర్ 2 ఇది. మాస్టర్ ఇక్కిరాల కృష్ణమాచార్య గారు వ్రాసిన గోదావైభవము అనే పద్యకావ్యం మనం కథారూపంలో చెప్పుకుంటూ ఉన్నాము. రెండవ రోజు తెల్లవారుతూ ఉన్నది. ఇక్కడ ముగ్ధత అని హెడ్డింగ్ ఉంది. రాత్రంతా నిద్ర లేకుండా గోదాదేవి ఆనంద సంపదంతా ఆవిడ కళ్ళల్లో ఉబికి ఊస్తూ ఉన్న కన్నీటి బిందువుల్లాగా నిలబడిపోయింది. అంటే ఆనంద బాష్పాలు ఉబికి ఉబికి వస్తున్నాయి. ఆనందంతో విరహము అనే మేఘంలోంచి పుట్టిన మెరుపుల్లాగా కళ్ళు తళతళా మెరుస్తున్నాయి. శరీరం తేలికైపోయి కర్పూరపు ముద్దలాగా వెలిగిపోతోంది. భక్తి పరిమళంతో నిండిపోయిన మనసు వేణుగోపాలుణ్ణే సేవిస్తూ ఉన్నది. కర్పూరపు ముద్ద తనను తాను మండించుకుంటూ స్వామిని సేవిస్తుంది. తన దేహమే ఒక కర్పూర ఖండం అనటం వల్ల ఆవిడలో వృద్ధి పొందుతూ ఉన్న తేజస్సు, ఆవిడలో ఉన్న సేవాభావము కూడా అర్థం అవుతూ ఉన్నాయి అంటున్నారు. ఆ గోదాదేవి విష్ణు చిత్తుడి పుత్రిక, నిర్మలమైన చరిత్ర ఉన్న పవిత్ర మూర్తి అన్నమాట. పగలంతా కూడా వేణుగోపాలుణ్ణి సేవించుకుంటూ ఆ తోటలో ఉన్న ఏకాంత స్థలంలో స్వామినే స్మరించుకుంటూ గడిపేసింది. సాయంత్రం అయ్యేటప్పటికి ఇంటికి చేరుకున్నది. రాత్రంతా కూడా ఆవిడ భావన అలాగే సాగింది. ఆలయంలో ఉన్న కృష్ణుడి శరీరంలో ఉన్న నీల వర్ణం నానాటికి ఇంకా నిగ్గులు దేలి మిలమిలా మెరుస్తున్నట్టుగా అనిపిస్తోందిట. ఆయన నుంచి చైతన్యం, ఆ విగ్రహం నుంచి చైతన్యం జడివానలాగా వర్షించి భక్తులు పడుతున్నటువంటి బాధలన్నిటినీ కూడా హరిస్తూ ఉన్నది. ఆ చుట్టుపక్కల విరగపండిన చింత తోటల పళ్ళ నుంచి వస్తూ ఉన్న పుల్లటి వాసనలతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఈ కన్నెగాలులు నందబాలుడి వక్షస్థలాన్ని తాకుతూ బడలిక తీర్చుకుంటున్నాయిట. అంటే ఎట్లా చెబుతున్నారంటే, కన్నెలకి కదా పరమాత్మ అంటే ప్రియుడిగా చూస్తూ ఉంటారు. ఆ కన్నెగాలుల్ని కూడా కన్నెగాలులు అంటున్నారు. పుల్లటి వాసనతో ఉన్న కన్నెగాలులు ఆ నందబాలుడి శరీరాన్ని తాకి అవి హాయిగా బడలిక తీరుతోందిట. వాటికి పగటి గాలులకు రాత్రి గాలులకు తేడా ఉంటుంది. రాత్రిపూట వచ్చే గాలులను కన్నెగాలి అని గోద భావించింది. తనలో భావాలు ఎట్లా ఉన్నాయో గాలి గురించి కూడా ఆవిడ అలా భావన చేయగలిగిందన్నమాట. ఆవిడలో ఒక తేజస్సు వృద్ధి చెందుతూ కనపడుతూ ఉన్నది. ఇంకా ఇంకా పెరుగుతూ ఉన్నదన్నమాట ఆ తేజస్సు. ఆవిడిలా అనుకుంటూ ఉన్నది, ఈ ప్రకృతి ఎంతో చిత్రమైంది సుమా. మార్గశీర్షంలో విరగపండిన చింత తోటలో పులుపు తీపి కలిసి చిలిపి రుచులు వెల్లివిరిసి ఉన్నాయి. చింత తోటలో నుంచి వస్తూ ఉన్న తీయదనం చైత్రం నాటికి కొత్త పూలతో మకరందంగా నిలబడుతుంది. మార్గశీర్షంలో పండిన చింత తోపులలో చిత్రమైన రుచులు ఒక వంక, మధుమాసంలో పండిన ఉసిరిక పళ్ళ రుచులు ఒకవైపు స్వామిని సేవించటానికి పోటీ పడుతున్నాయా, సవతులలాగా ఈర్ష్యతో పోటీ పడుతున్నాయా అన్నట్టుగా అనిపిస్తోంది ఆవిడికి. చింతతోపులో నుంచి వచ్చే పుల్లటి గాలులు, ఉసిరిక పుంతలలో నుంచి వచ్చే వగరు గాలులు, ఈ రెండిటి సంచలనానికి ఈ నందబాలుడు వడలిపోతాడు. వాటి రుచులు మాత్రం ఒక తీరుగా ఉండవు కదా. చింతపళ్ళల్లోనేమో పులుపు, ఉసిరిక పళ్ళల్లో వగరుతో కలిపిన తీపి, ఇన్ని రకాల రుచుల తాకిడికి స్వామి ఎంత అలసిపోతాడో ఏమో. ఒక్క భూదేవి కడుపునే పుట్టినా ఒక్కొక్క చెట్టుకు ఎన్ని వింత వింత రుచులుంటాయో చిత్రంగా అనుకుంటోంది. మార్గశీర్షంలో ఈ గాలులన్నిటినీ ఈ స్వామి ఎలా భరిస్తున్నాడో అలాగే మళ్ళీ చైత్రంలో మకరందాల్ని కూడా ఆస్వాదిస్తాడు. సూర్యచంద్ర నేత్రాలతో ఇద్దరు ఉంటారు, మనకి కనబడతారు ఒక్కొక్కప్పుడు. సూర్యుడు చంద్రుడు కూడా ఆకాశంలో. సూర్యుడు చంద్రుడు అనే నేత్రాల కళలతో మన వంక చూసి కన్నుగీటి నవ్వుతూ ఉంటాడు. ఈ చింత పులుపులు ఉసిరిక వగరులు గోపాలుని ఎందుకు తాకుతాయిలే, అయినా ఈ గడుసరి పాపణ్ణి అంటకుండా పిల్లగాలుల్లాగా ఒదిగి మెల్లగా తాకుతాయి. అతడు వేణు ఊదితే గాలిలో కలిసిపోయి బుద్ధిగా ఒదిగి ఉంటాయి అని ఆవిడే మళ్ళీ అనుకుంటోంది. అన్ని గోపాలుడికి తనకి ప్రకృతికి ముడిపెట్టుకుంటూ ఉన్నది ఆవిడ.
మానవుల ప్రేమ భావాలు గాని, విరహ భావాలు గాని, ఈర్ష్యలు గాని స్వామిని ఇబ్బంది పెడతాయా ఎక్కడైనా? ఆయననేవి తాకలేవు. మానవులలోని వెన్నెముక స్వామి స్పర్శతో వేణువుగా మారిపోతుంది. సహస్రారంతో సహస్రారం మొదలైన 7 ప్రజ్ఞా కేంద్రాలు 7 రంధ్రాలుగా చెప్పుకోవచ్చు. స్వామి దివ్యమైన తన వేణుగానం ఎలా ఉంటుందిట? దివ్యమైన వాయు పూరణంతో, వాయువుతో పూరించి వేణుగానం చేస్తాడు. ఈలోగా మనలో ఉండే ప్రేమ, అసూయ ఈ భావాలేవి కూడా స్వామిని అంటవు కదా. ఒక గురువు చెంత చేరిన శిష్యుల్లో గురువుపై రకరకాల భావాలు, రకరకాల ఆవేశాలు ఉంటాయి. ఇవన్నీ గురువుని ఇబ్బంది పెట్టవు కదా. కానీ ఇవన్నీ ఉంటాయని నైపుణ్యమైన గురువుకు తెలుస్తుంది. కొత్తగా వచ్చిన శిష్యులు పాత శిష్యుల మీద ఎలాంటి భావాలతో ఉంటారు, పాత శిష్యులు కొత్త శిష్యుల మీద ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకునే గురువు వాళ్ళ ప్రజ్ఞా కేంద్రాలను చక్కగా పనిచేసే ఇన్స్ట్రుమెంట్స్గా మార్చి గురువు నైపుణ్యం చూపిస్తాడు. గురువు అంటేనే అది కదా. శిష్యుడి గురించి చక్కగా తెలుసుకుంటాడు గురువు అనుకుంటోంది ఆవిడ. అసలు దేవుడి సృష్టిలో చింతలు దుఃఖాలు ఎందుకు ఉండాలి అని కొంతమంది అనుకుంటారు. దుఃఖం లేకపోతే సుఖం ఎలా తెలుస్తుంది? కేవలం తీపే ఉంటే అది తీపి అని ఎలా తెలుస్తుంది? పులుపు ఉప్పు అన్నీ ఉంటే కదా తెలిసేది అంటోంది. అయినా ఇన్ని ఆలోచనలు ఎందుకు? మార్గశీర్షంలో ఉదయం సాయంకాలం చల్లటి గాలి వస్తుంటే వేణుగానంలాగా ఉంటే ఇంకా ఏం కావాలి మనకి అంటోంది ఆవిడ. కరిగిపోయిన మనస్సులే, ఆ వేణుగానానికి కరిగిపోయిన మనస్సులే మంచు బొట్లగా కురుస్తూ భూమిని భక్తి జలాలతో తడుపుతాయి. భక్తి అనే నీళ్లతో తడుపుతాయిట భూమిని. మనం కరిగిపోయిన శరీరం ఉంటుంది కాబట్టి ఆ శరీరానికి ఏమిటి సార్థకత అంటే స్వామిని సేవించుకోవటమే అంటుంది ఆవిడ. కొలనిలో పద్మానికి పక్కన తామరాకు మీద నీళ్ల బిందువులు ముత్యాల్లాగా మెరుస్తూ నిలబడుంటాయి కదా. అట్లాగే ఈ మార్గశిర మాసంలో ఉషోదయ సమయంలో అంటే పొద్దున్న వికసించిన పుష్పాలు అనే పుణ్య వనితలే వికసించిన పుష్పాలు కదా. తెల్లటి మంచు బిందువులనే ఆణిముత్యాలే వాళ్ళ ముక్కు పుడకలుగా కనపడతాయి. చక్కగా పూజ చేసుకుంటూ చిన్ని కృష్ణుని సుకుమార పాదపద్మం, ఆ కృష్ణుని పాదపద్మం అని పక్కనే ఆణిముత్యంలాగా ప్రకాశిస్తూ ఉంటారు ఆ పుణ్య స్త్రీలందరూ అంటోంది. గుడికి 4 పక్కల తోటలో పూల చెట్లన్నీ కూడా కన్యలైనట్టు పూల గుత్తులను నెత్తిమీద ధరిస్తాయి. చల్లటి గాలి తెమ్మెరలకు పులకరించి దొంగ చూపులతో స్వామిని తొంగి తొంగి చూస్తూ ఉంటాయి. నాన్నగారు పూజ చేయటానికి పూల కోసం ఈ తోటలోకి వచ్చినప్పుడు అవన్నీ తమ పులకరింతలేమీ తెలియకుండా మెదలకుండా పూల గుత్తులు ఆయనకు అందించి భక్తిని గుండెల్లో దాచుకొని పొంగిపోతాయి కదా అంటోంది. ఇక నాన్నగారు విష్ణు చిత్తులు నిద్రపోయేటప్పుడు ఈ చిన్న పూల మొక్కలు ఎంత స్వేచ్ఛగా ఉంటాయో, చిరుగాలికి తలలూపుతూ నాట్యం చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. దొంగ చూపులతో స్వామి చూపులతో చూపులు కలిపి పరవశించిపోతున్నట్టుగా ఉంటాయి. అంటే ఈవిడకి ఇవన్నీ అనిపిస్తూ ఉన్నాయి. ఆవిడ మనస్సు ఎలా ఉన్నదో ఆవిడకి ఆ పూల గురించి కూడా తను పూలు ఒకటే అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఆ పరవశం అంతా కూడా ప్రకృతి అంతా కూడా ఆవిడకి అలాగే కనపడుతూ ఉన్నదన్నమాట. కృష్ణమూర్తి గుడి తలుపులు రాత్రంతా తెరిచే ఉంటాయి కదా. ఆ గుడి దగ్గరుండే పూల మొక్కల అనుభవం రాత్రంతా ఇలాగే ఉంటుంది అనుకుంటోంది. నాన్నగారు నీళ్లు పెట్టి పాదులు చేసి పెంచి పెద్ద చేసిన ఈ మొక్కలన్నీ కూడా పూల గుత్తులు తలల మీద పెట్టుకొని స్వామికి సమర్పణ చేయటమే వ్రతంగా బతుకుతున్నట్టుగా అనిపిస్తోంది అనుకుంటోంది. ఇంకా ఆవిడ తన చెలులతో ఇట్లా అంటోంది, ఓ స్నేహితులారా, మనకెట్లాగూ రాత్రిపూట నిద్ర ఉండనే ఉండదు, తెల్లవారుజాము అయిపోయింది, ఇంకా మనం సర్దుకొని వ్రతానికి కావలసినవన్నీ తీసుకొని ఆ నియమాలన్నీ జాగ్రత్తగా ఆచరించుకుంటూ రాత్రిపూట అంతా స్వామినే స్మరించుకుంటూ పగలేమో దర్శనానికి వెళ్దాము, సేవించుకుందాము. ఈ చక్కటి ధనుర్మాస వ్రతంలో నిద్రపోయిన వాళ్ళు కావాలంటే ఉట్టి నేల మీదే పడుకొని నిద్రపోవాలి. ఈ వ్రతానికి అందరికీ తెలుసు కదా. నిద్ర పట్టని వాళ్ళు స్వామిని స్మరించుకుంటూ గానం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అంటోంది. అంటే స్నేహితురాళ్ళకి ఆ వ్రత నియమాలు
అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ ఉంటుంది, గుర్తు చేస్తూ ఉంటుంది ఆవిడ. స్వామి కోసం విరహపడిన నా మనస్సు స్వామికే సమర్పితమైపోయింది. నిద్రతో పాటు శరీరాన్ని కూడా నేను ఆయనకే అర్పించి నేను నిలబడి ఉంటాను. నా నిశ్చలతను ఎవ్వరూ చెదరగొట్టకుండా మీరే చూడాలి. నా దగ్గరికి ఎవరూ రాకుండా నన్ను డిస్టర్బ్ చేయకుండా చూడండి అని చెబుతోంది. మీరు కూడా స్వామి మీద మనస్సు అర్పించి పరవశించిపోవాలి. కళ్ళల్లో ఉన్న నీటి బొట్లతో నేను నిశ్చలంగా నిలబడి పరవశించిపోతూ ఉంటాను. అది ఇంచుమించు నిద్రలాగా ఉంటుంది. మెలకువతో కూడిన ఒక నిశ్చలమైన పరవశత్వం అది. అట్లాంటి స్థితిలో నన్ను చూసి జాలిపడి నా కన్నీళ్లు మాత్రం తుడవద్దు. ఆ కన్నీళ్లు స్వామికి అర్పించినవి కదా, తుడిస్తే ఆయనే తుడవాలి అని చెబుతోంది. పూలు పెట్టుకున్న జడతో పాటు దేహాన్ని, దానితో పాటు నిద్రను, స్వామిని వెతుకుతూ ఉన్న నా కళ్ళను, దానితో పాటు నా మొత్తం మనస్సునే స్వామికి అర్పించేసి గర్భగుడిలో నేను నిలబడి ఉంటే, ఒకవేళ ఆ సమయంలో నాన్నగారు వస్తే మీరు నాకు వెంటనే చెప్పాలి. కాబట్టి మీరు ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా నాతో పాటే ఉండండి సుమా. నాన్నగారు కనుక ఇది చూస్తే చాలా కష్టం, ఆయనకి తప్పుగా అనిపించవచ్చు నా భక్తి. ఆయన వచ్చినప్పుడు నేను పరవశంలో ఆయన్ని చూడకుండా ఉండిపోతే ఆయన బాధపడొచ్చు కదా, నా ధ్యాస ఎక్కడున్నదో అని ఆయన భయపడొచ్చు కదా. అందువలన ఆయన గనక వస్తే మీరు నన్ను తప్పకుండా హెచ్చరించాలి. మీరు నా పక్కనే ఉండండి. తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి చక్కగా పూలు పెట్టుకొని తెల్లవారక ముందే కోవిలకు వెళ్ళిపోవాలి. గుళ్ళో భక్తులెవ్వరూ రాకముందే చీకట్లో ఒక్కసారి తనివి తీరా స్వామిని కౌగలించుకోవాలి. తొందరగా పదండి, తొందరగా పదండి అని తొందర చేస్తుంది. కృష్ణుడి వైపు ధరించిన పూలదండలే నేను ధరిస్తాను కదా. స్వామి అనుగ్రహించి వదిలేసిన ప్రసాదంలో 2 మెతుకులు తింటాను. ఈ దీక్ష నాన్నగారికి తెలియకుండా మీరు కాపాడాలి. ఇంక నుంచి నాకు అన్నము స్వామే, స్నానము స్వామే, తల్లి తండ్రి చెల్లికాడన్నీ స్వామే. ప్రియుడితో వెళ్ళిపోతూ ఉన్న ప్రియురాలికి ఏ పుట్టింట్లో ఉండే భోగాలు ఏమన్నా రుచిగా ఉంటాయా? దృష్టంతా కూడా ప్రియుడి మీదే ఉంటుంది కదా. వెనకాలగా ఉన్న పుట్టింట్లో ఏమేం సుఖాలు ఉన్నాయనే ఆలోచన ప్రియుడితో వెళ్ళే ప్రియురాలికి ఉండటం అసహజం కదా అని తనని తానే సంబోధించుకొని చెప్పుకుంటోంది ఆవిడ. విష్ణుచిత్తుడి కూతురు ఈ విధంగా అనుకుంటూ మనస్సులో పరవశించిపోతూ 2వ రాత్రి గడిపేసింది. ధనుర్మాసపు రాత్రి ఆవిడలో ఉన్న కోరికలు, రసభావాలు ఎంతో భావబంధురములై భక్తుల కోరికలు తీర్చి రక్షించాలి అని అంటూ ఉన్నారు ఇక్కడ. ఒక యువకుణ్ణి ప్రేమించి ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేక తెలుగింటి కన్యామణి ఎన్ని రకాల భావ పరంపరలతో ఆలోచనలతో, ఒక పక్కనేమో పరవశత్వం, రసమయమైన పరవశత్వం, ఒక పక్కనేమో ఎన్నో రకాల బాధలు అన్నీ కలిసి ఈ అధ్యాయంలో కనబడతాయి. ఇంకా ఆ అవతల ప్రియుడు మనిషి కాకుండా దేవతామూర్తి గనకైతే ఇంకా ఆ భావాలు ఎంత అద్భుతంగా ఉంటాయో వర్ణించారు ఇక్కడ. జీవుడికి ఈశ్వరుడికి మధ్యలో నడుస్తూ ఉన్న శృంగార రసవాహిని. రసవాహిని అంటే, వాహిని అంటే నది. మంచి చక్కగా శృంగారమే ఒక నదిగా ప్రవహిస్తూ ఉండి అది ఏ తీరాలలో నుంచి ఎట్లా నాట్యం చేస్తూ ప్రవహిస్తుందో కనిపిస్తుందో ప్రతి అధ్యాయంలోనూ అద్భుతంగా వివరించారు. అది తప్పకుండా చదువుకొని ఆనందించాల్సిన విషయమే అంటున్నారు ఇక్కడ. గోదాదేవి ప్రేమ భక్తి అనేది ముఖ్యంగా స్వామిని ఎంత ప్రేమ ఆవిడకి ఆ స్వామి అంటే ప్రకృతి అంతా కూడా పరవశించిపోతున్నట్లుగా ఆవిడకు కనపడుతూ ఉన్నది. ప్రకృతిలో దేన్ని చూసినా కూడా ఆవిడకి స్వామే గుర్తుకొస్తున్నాడు. పూలన్నీ స్వామి కోసం పూస్తూ ఉన్నట్టుగా, తలలు వంచి గాలికి పూలు ఊగుతూ ఉంటే అవి స్వామిని చూడటానికి తొంగి తొంగి చూస్తూ ఉన్నట్టుగా, ఎక్కడెక్కడో పూల చెట్ల ఎక్కడో వెనకాలగా ఉన్న పూల గుత్తులు కూడా గాలికి కదులుతూ ఉంటే స్వామిని చూడటానికే అవి ఆరాటపడుతున్నట్టుగా,
ఈ వృక్షాలన్నీ ఎన్నో పులకరింతలు పడుతూ ఉన్నాయి. ఆ పులకరింతలన్నీ తండ్రి గారైన విష్ణుచిత్తుడికి తెలియకుండా జరుగుతున్నాయి. ఆ చెట్లల్లో పులకరింతలు అంటుంది ఆవిడ. కానీ ఆవిడకి జరుగుతూ ఉన్నదాన్ని చెట్లల్లో కూడా ఆవిడ గమనించుకున్నట్టుగా చెప్తూ ఉన్నదనమాట. భక్తిని గుండెల్లో దాచుకుంటే ఈ చెట్లన్నీ కూడా నాన్నగారికి తెలియకుండా అని చెప్తోంది ఆవిడ. అంటే తను ఎలా ఉన్నదో ఆ చెట్టు గురించి కూడా అదే భావన చేస్తుంది ఆవిడ. చల్లని గాలి వీస్తే వేణుగానం వినపడుతోంది ఆవిడకి. ఎక్కడ చూసినా కరిగిపోయిన మనస్సు మంచు బొట్లలాగా భూమిని భక్తి జలాలతో తడిపేస్తుంది కదా అంటోంది. సమస్తము స్వామిమయం, ప్రేమమయం. అంతకంటే రెండో వస్తువు ఆవిడకి కనపడటం లేదు అసలు. అది చెప్తూ ఉన్నారన్నమాట. కొలంలో చూసినా నీళ్లను చూసినా నీటి బిందువులు ముత్యాల్లాగా మెరుస్తూ ఉంటే స్వామి గుర్తుకొస్తున్నాడు. పూలు చూస్తే పుణ్యవంతలు గుర్తుకొస్తున్నారు. తెల్లటి మంచు బిందువులు చూస్తే పుణ్యవనితల ముక్కుపుడకలు గుర్తుకొస్తున్నాయి ఆవిడకి. చిన్న కృష్ణుని సుకుమార పాదపద్మం పక్కనే ఆణిముత్యంలాగా ప్రకాశిస్తూ ఉన్నట్లుగా ఉన్నాయి ఆ మంచు బిందువులు ఆవిడ కళ్ళకి. ఎక్కడ చూసినా మొత్తం ప్రతి భావంలోనూ పూల మొక్కలు, ప్రకృతి తాదాత్మ్యం, అంటే ఐక్యమైపోతుంది ఆవిడ ప్రకృతిలో, భక్తిలో, స్వామి భక్తిలో లీనమైపోతుంది. ఇది మళ్ళీ చదువుకున్న కొద్దీ ఇంకా దాంట్లో ఉన్నటువంటి లోతు మనకు అర్థమవుతుంది అంటున్నారు. మనుషుల ప్రేమ భావాలు, ఈర్ష్యలు అవి మనుషుల్ని ఇబ్బంది పెడతాయి, కానీ మనుషులలో ఉండే లక్షణాలు ఎప్పుడు కూడా స్వామిని ఇబ్బంది పెట్టవు కదా. ఎందుకంటే ఆయన స్వామి, అందరికీ పైన ఉన్నటువంటి వాడు. ఆయనయే ఈ సృష్టిగా మొత్తం తనను తాను మలుచుకున్నాడు. స్వామే మనకి భాగవతంలో చెప్పినట్టుగా పోతన గారు నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు. ఒక నర్తకుడిలాగా అనేక రూపాలు ధరించి అనేక పాత్రలు పోషించేవాడు ఎవరంటే ఆ పరమాత్మే. ఆ విషయం ఆవిడ అర్థం చేసుకున్నది. సర్వత్రా పరమాత్మే ఉన్నాడు అనే భావం ఆవిడకు వస్తూ ఉన్నందువల్ల ఆయనే కనిపిస్తున్నాడు. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా నిద్ర అనే భావం అసలు పూర్తిగా పోయింది ఆవిడకి. నిద్రపోవటము అనే ప్రసక్తే లేకుండా తాదాత్మ్యం అంటే మమైకం, అంటే ఐడెంటిఫై అయిపోతుంది ఆ పరమాత్మతో ఆవిడ. ఆ ప్రకృతి కూడా అలాగే అవుతూ ఉన్నది అని ఆవిడ అనుకుంటోందన్నమాట. గోదాదేవి ప్రేమ అనేది ఎంతో అద్భుతమైనటువంటి సన్నివేశం. అందుకే ఆవిడ చరిత్రే ఒక ప్రత్యేకమైన ప్రేమ కథ. ఒక పరమ ప్రేమ, ఒక భక్తి ప్రేమ, మధుర ప్రేమ భక్తి అని అంటారు. ప్రేమ భక్తి అనే మాటకు అర్థం ఏంటంటే తనను తాను పూర్తిగా సమర్పించుకుంటుంది ఆవిడ. ఆ ప్రేమ భక్తిలో తాను అనేది మిగలకుండా పోతుంది. అంటే దాని నుంచి తనకేది అక్కర్లేదు, తనను తను సమర్పించుకోవటం చేతయిందనమాట ఆవిడికి. ఆ గొప్ప భక్తిని ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ గోదాదేవి. అదే చెప్తూ ఉన్నారు, ప్రతి పద్యంలో ప్రతిఫలిస్తుంది అది, ప్రతి పేజ్లోనూ. ఆ గోదాదేవి యొక్క ప్రేమ భక్తి మనం అర్థం చేసుకుంటే ఆ మాటల్లో కానీ ఆ భక్తిలో కానీ సర్వము పరమాత్మే. ఇంకా అక్కడ ఎటువంటి కండిషన్స్ లేనటువంటి ప్రేమ అన్నమాట. మనస్సు అనకూడదు, హృదయం లోపల ఎక్కడో ఒక మాధుర్య స్పర్శ, ఒక చక్కని టచ్ కలుగుతుంది. ఒక్కొక్కప్పుడు ఒక ఆనందం కలుగుతుంది. అది మాటల్లో వర్ణించేటటువంటిది కాదు. ఆ భగవంతుడికి సంబంధించిన విషయంలో ఆ అనుభూతిని వర్ణించాలంటే నిజంగా అనుభవం ఉంటేనే అదేమిటో విన్నవాళ్ళకి చెప్పేవాళ్ళకి కూడా తెలుస్తుంది. అది లోపల ఆవిడకి చాలా మధుర భావం కలిగింది. ఆ మధుర భావం అనేది ప్రేమ భక్తి అని అంటూ ఉన్నారు. ప్రేమ భక్తి అనేది మనకి మామూలుగా ప్రేమలు కలుగుతూ ఉంటాయి లోకంలో. అది చాలా వికార భావాలను కలిగిస్తాయి ఆ ప్రేమలు. ఎందుకంటే శారీరక ప్రేమలే కదా మనకు తెలిసినవి. ఇక్కడ అట్లా కాదు, తనను తాను కరిగించుకునేటటువంటి. అందుకే ఆవిడని కర్పూరపు ముద్దగా మాస్టర్ గారు వర్ణించారు. ఆవిడ ఎంతో చక్కని స్వచ్ఛమైన కన్యాత్వం ఉన్న పుణ్యమూర్తి. కన్యాత్వము అంటే మలినం అవ్వకుండా పసిపిల్లల్లాగా ఉన్నటువంటి స్వభావం, స్వచ్ఛమైన స్వభావం. స్వచ్ఛమైన అనే మాటకి అర్థం ఎట్లా చెప్పుకోవాలంటే ఏ వాసనలు ఆవిడకి లోపల అభిప్రాయాలుగా బలపడలేదు. చాలా గట్టి అభిప్రాయాలు బలపడిన కొద్దీ వాటిని తొలగించుకోవటం కష్టమవుతుంది. ఆవిడకి చిన్నప్పటి నుంచి
తెలిసిందల్లా ఆ గుడి, ఆ తోట, వాళ్ళ విష్ణు చిత్తుడు అనే వాళ్ళ నాన్నగారి భక్తి. అంతే తప్ప వేరే ఇంకే విషయాలు తెలియకుండా పెరిగింది. చాలా బయట ప్రపంచము అంటే తెలియని ఒక ముగ్ధత అనేటటువంటి అమాయకత్వం ఉన్నది ఆవిడ దగ్గర. అందువల్లనే భక్తి కూడా అంత స్వచ్ఛంగా ఉండటానికి అమలినమైన భావ సంచలనం అంటున్నారు. అమలినం అంటే ఎక్కడ మలినం లేని సంచలనమే కావటానికి భావాలు ఎన్నో ఆవిడకి లోపల గిలిగింతలు పెడుతున్నాయి. ఈ కృష్ణుడు ఎవరు, ఎందుకు వచ్చాడు, నా లోపలికి ఎట్లా ప్రవేశించాడు, ఇలా చేస్తున్నాడేమిటి, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు, నన్ను నిలవనివ్వట్లేదు, నాకేమిటి అసలు రెప్ప పడకుండా చేస్తున్నాడే అని అంటూ ఉన్నది. దానికి ఇంకో అర్థం కూడా రాస్తున్నారు ఇక్కడ. మీనములు అంటే చేపలకి కంటి రెప్పలు ఉండవుట, రెప్పపాటు లేని దైవత్వానికి చిహ్నం అన్నమాట. అందుకే ఆవిడ మీనాక్షిదేవి అని అమ్మవారి తత్వంగా చెప్పారు. అనిమిషత్వం దేవతా లక్షణం కాబట్టి గోదాదేవి కూడా దేవతలలోకే వస్తుంది, అమ్మవారే ఆవిడ అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆ కోవెల్లో విగ్రహం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా కూడా ఇవాళ ఎందుకు నాకింత చిలిపితనాన్ని కలిగిస్తున్నాడు, ఒక గిలిగింతని కలిగిస్తున్నాడు అని ఆవిడ ఆలోచిస్తోంది. ఒక రకమైన నవ చైతన్యం నాలో అవతరించింది కదా అనుకుంటోంది. లోకములు, లోకేశులు, లోకస్తులు. లోకములు అంటే ప్రపంచాలు అంతా, మనం గాక బయట ఉండేదంతా ఎన్నో లోకాలు ఉన్నాయి అంటారు. లోకేశులు అంటే లోకాల్ని పరిపాలించే వాళ్ళు ఉన్నారు. లోకస్తులు అంటే లోకంలో జీవించే వాళ్ళు ఉన్నారు, అన్ని లోకాల్లో జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వెనకాలగా ఒక పెను చీకటి ఉంటుందని. పెను చీకటి అంటే అంతకంటే చీకటి అనేది ఏమీ కనపడదన్నమాట. ఆ పెను చీకటిలో వెనకాలగా ఒక దివ్యమైన అంటే దేవతా సంబంధమైన తేజోమయ లోకంలో, తేజస్సే వెలుగులే లోకంగా ఉన్న నారాయణుడు ఉంటాడు అని భాగవతం వర్ణిస్తుంది. లోకస్తులకేమో అంటే లోకంలో ఉండే వాళ్లకు పెను చీకటి తప్ప కనిపించదు. అట్లాంటి చీకటి తత్వమే శరీరపు రంగుగా ఉన్నవాడు నారాయణుడు. అంటే అర్థం ఏమిటి? చీకటి అంటే అర్థం ఏంటి? మనల్ని ఎప్పుడు ఆవరించుకునే ఉంటాడు పరమాత్మ అని అర్థం. ఆవరించుకుని ఉండేది చీకటి గాని వెలుగు గాని, ఆ రెండిటి తత్వమే గోదా రంగనాథుల పరిణయంగా ఈ పుస్తకంలో రాశారన్నమాట. ధనుర్మాసపు రాత్రి ఆవిడలో మెదలిన కోరికలన్నీ కూడా రసభావ బంధురాలై భక్తులందరి కోరికలు తీర్చి రక్షించుగాక అంటున్నారు. మన 2వ నంబర్ రికార్డింగ్ అయిపోయింది.